సూపర్ మచ్చి సూపర్ మచ్చి రాయుడు మెలి తిప్పుతాడు జనం కోసం. జనరల్ గా ఒక సెలబ్రిటీని కలిస్తే ఎన్నో క్వశ్చన్స్ అడగాలి ఉంటుంది బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా. ఈ రోజు మన ఈ ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతారు, మనం జెన్యూన్ గా ఆన్సర్స్ చెప్పాలి. మనం కాదు నువ్వు. రైట్, క్వశ్చన్స్ షూట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. విష్ యు ది సేమ్. అట్లా విష్ చేస్తారా మీ దగ్గర? మేము చూడు మామా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా. అలా విష్ చేయాలా? వద్దులేమ్మా. మీరు నాగబాబు గారిని డాడీ అని పిలుస్తారు కదా, విష్ణుప్రియ మిమ్మల్ని డాడీ అని పిలుస్తుంది. ఏంటి దీని వెనకాల ఉన్న స్టోరీ? విష్ణుప్రియకి నాగబాబు తాత అని. ఎలా అవుతారా తాత? నాగబాబు గారిని నువ్వేమని పిలుస్తావు? డాడీ అని పిలుస్తా. విష్ణుప్రియ నిన్నేమని పిలుస్తుంది? డాడీ. విష్ణుప్రియకి నాగబాబు గారు ఏమవుతారు? పిలిస్తా డాడీ తాత అయిపోతారా? ఎందుకంటే నువ్వు తన్ని ఒక డాడీ లాగా కేర్ చేసుకుని చూసుకుంటావు, అందుకే. మేబీ దానికోసం. అవును, షీఈ్ సింగిల్ పేరెంట్ కాబట్టి డాడీ అని పిలుచుకుంటది ప్రేమతో. సుధీర్ ని డాడీ అని పిలుస్తావు కదా? ఎందుకు? జనరలీ హీస్ ఎక్స్ట్రీమ్లీ కేరింగ్ పర్సన్. నా లైఫ్ లో నన్ను మమ్మీ తర్వాత బాగా దగ్గరుండి కేర్ చేసింది ఎవరు లేరు, ఇట్ ఇస్ సుధీర్. స్టార్టింగ్ లో, ఇండస్ట్రీ స్టార్టింగ్ లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ టైంలో మమ్మీ డాడీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండే? అలాంటి ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ నేను మ్యాజిక్ షోస్ చేస్తూ ఈవెంట్స్ చేస్తూ కష్టపడి ఉండు, కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను కష్టపట్టేవారు కదా. అంటే అప్పుడు ఎల్డర్స్ అండ్ డాడీ ఏం చేయట్లా, ఇంటికి డబ్బులు పంపించాలి, కానీ ఇంట్లో ఎప్పుడు నన్ను అడిగేవారు కాదు. నా దగ్గర ఉన్నప్పుడు నాకు తెలిసేది అది, నన్ను అడగరు కానీ ఇంటికి ఇవ్వాలి అని చెప్పని వాళ్ళు నన్ను అడిగేవారు కాదు, నేను పంపించుకుంటున్నాను కదా, వెంటనే పంపించేవాడు. ఆ విధంగా నన్ను వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా హెల్ప్ చేశారు అన్నమాట. మీరు ఎప్పుడు చూసినా అమ్మాయిలు ఫ్లర్టింగ్ చేస్తా ఉంటారు కదా, ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకు సంబంధం లేదురా. అరే ఇలాంటి టైంలో ఫ్రెండ్ ఉండాలి లిటరా. నువ్వు చేస్తాడు అయితే చేస్తాడేంట్రా? ఎక్కడ చేస్తాను అడగాలి కానీ చేయడు, అప్పుడప్పుడు చేస్తాడు అయితే. అసలు ఎప్పుడు చేశాను అది అడగరా? ఎప్పుడు చేసిండమ్మా? మేము చూస్తున్నాం కదా రోజు. అదంతా యాక్టింగ్ అమ్మా. అది బై యాక్టింగ్ లోనే ఫ్లర్టింగ్ ఉంటదమ్మా. అసలు నాకు ఫ్లట్టింగ్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్. అసలు నాకు ఫ్లట్టింగ్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్. దీన్ని ఎప్పుడు చూడలేదా? సుధీర్ అసలు ఫ్లర్ట్ చేయడు మాకు తెలుసు, బట్ ఆ టాక్ ఎందుకు వచ్చింది, అలా ఎలా మొదలైంది? స్కిట్లు అలాగా నా మీద పంచులు వేయడం బట్టి అది అలాగా నిజం అనుకుని అలా అంటున్నారు. సుధీర్ రాగానే శృంగార వీరాన్ని వేస్తారు, దానికి మనోడికి సంబంధం లేదు. సంబంధం లేదు, బికాస్ హీస్ గాట్ దట్ స్టైల్. అమ్మాయిలు కొంచెం అట్రాక్ట్ అవుతారు సుధీర్ కి. సుధీర్ అమ్మాయిలకు అట్రాక్ట్ అవ్వడు అని చెప్పలేను. అయితే నువ్వు ఏం చెప్తున్నావురా? లేదురా, అంటే నీ స్టైల్ బాగుంటుందని అమ్మాయిల దగ్గర వస్తారు, కానీ బయట వాడు చూసేటోడు అబ్బా పులిహోర కలుపుతున్నాడు రా అని అంటారు కదా. అరే నువ్వేం మాట్లాడదు కొంచెం బాగా. నీ సైడ్ ఇస్తున్నారా? నా సైడే కదా. నీ సైడే మరి. కరెక్ట్ చెప్పైతే ఇప్పుడు అమ్మాయిలు వీడి స్టైల్ కి పడిపోయి దగ్గర వస్తారు, కానీ వీడు అట్లా దగ్గర పోడు, కానీ బయట చూసేటోడికి వీడే పులిహోర కలుపుతుండేమో అని ఒక నమ్మకం. అది అందుకే వామో వీడు పులిహోర రాజా అని అంటారు అనమాట. ఇది అడిగింది అమ్మాయి అరే అని అంటారని అంటున్నారా? నువ్వు ఎందుకు లేని చెప్పడం పులిహోర రాజా? వీడికి పులిహోర కలపడం రాదు, వీడు పులిహోర రాజా కాదు. అది హాయ్ బావా. నన్ను కాదు, పెద్ద బావ, నీ చిన్న బావ. ఎవరైనా ఏమనుకున్నా పర్లేదు, ఇద్దరు బావలే. మీరు ఇందాక వచ్చినప్పటి నుంచి నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఒక విషయం చెప్పాలని, ఐ లవ్ యూ. ఇదైతే నాకు కాదురా. నాకు కాదు, నిన్ను చూసుకుంటూ చెప్పింది. రవి బావా, ఐ లవ్ యూ. ఇద్దరికి ఎట్లా చెప్తారమ్మా? నాకు అర్థం కాదు. ఐ లవ్ యూ. సమాజం ఏడిపోతుందమ్మా? మీకు అభిమానంతో, ఆయనకి ప్రేమతో.
నేను సేఫ్ రా, నేను అవుట్. రామ్ ప్రసాద్ గారు, గెటప్ సీన్ గారు మీరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, సో ఈ మధ్య మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయని చెప్పి బయట టాక్, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు బావా? ఇంపాసిబుల్ అమ్మా, ఆకాశం కింద ఉండి నేల పైగా నిలిద్దేమో గానీ సీను, రామ్ ప్రసాద్, తర్వాత సుధీర్, సన్నీ మేము నలుగురు విడిపోవడం అంటే జరగదు. హాయ్ బాబా. నీకు కూడా బావరా. మీ తమ్ముడు కూడా పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్నా? నేను సింగిల్ గా ఉండాలనుకుంటున్నా, అందుకే చేసుకోవట్లేదు. 8 9 అయిపోయి 9 అయిపోయి. సింగిల్ గా ఉందాం అనుకుంటున్నా, కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మా చెల్లెని చేసుకుంటారన్నా? ఎవర్రా? ప్రియా అన్న. ఎవరు ప్రియా? ఓ షీజ్ యువర్ సిస్టర్. అన్న చెల్లి కోసం సంబంధం మాట్లాడుతున్నాడు రా. నేను అంత మంచోడు కాదు నాన్న, వద్దు అమ్మో, చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదు. నేను 8 to 9 సింగిల్, 9 తర్వాత అబ్బో ఇంకా టైం ఉంది, అప్పుడే నాకు ఇంకా ఓటు హక్కు కూడా రాలేదు, అప్పుడే పెళ్ళి ఎందుకని. ఓటు హక్కు కూడా రాలేదు, చెడ్డ ఎట్లా వేసుకోవాలని కూడా తెలియదు మావాడికి. మీరు మ్యాజిక్ చాలా బాగా చేస్తారు కదా, ఇప్పటివరకు ఎన్ని మ్యాజిక్ షో చేసి ఉంటారు? ఏంది ఇప్పుడు సంకలకి వెళ్ళి పావురం తీయాలి అంతేగా? ఇప్పుడు లెక్క పెట్టాలంటే కష్టం, గానీ 5th క్లాస్ నుంచి చేస్తున్నా, చేసి ఉంటానేమో ఆల్మోస్ట్ ఒక 5000 పైన చేశాను. ఎన్ని చేశాను అనేది 5th క్లాస్ నుంచి అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 7-8 years డైలీ షోస్ చేశాను. 5000 ప్లస్ అయ్యి. ఐ స్టూడ్ 3 times స్టేట్ ఫస్ట్ కంటిన్యూస్లీ, 2 times నేషనల్ ఫస్ట్. ఇది మ్యాజిక్. మీరు ఒకప్పుడు ఈవెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను చేస్తాను అని బతిమాలుకున్నారంట కదా, మ్యాజిక్స్ ఏదన్నా, కానీ తర్వాత వాళ్ళే మీ దగ్గరకు వచ్చి లక్షలు ఇచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ అది ఎప్పుడు లేదు, నేను ఎప్పుడు చేస్తా అని బతిమాలలేదు, బట్ చూసి పిలిచేవారు. సెకండ్ ఇది ఇప్పుడు లక్షలు ఇచ్చేవాడు, తీసుకునేది లేదు, అన్ని లక్షలు ఏం రావట్లేదు. కాకపోతే ఫస్ట్ లోని కష్టపడి షోస్కి వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇష్టపడి మమ్మల్ని పిలిచి చేర్చుకుంటున్నారు కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ బ్లెస్డ్ ఫీలింగ్ అంతే. అంత కష్టపడి వాళ్ళు సక్సెస్ఫుల్ స్టేజ్ లో ఉన్నామంటే. సేమ్ ప్రొఫెషన్, అప్పుడు ఎంటర్టైన్మెంటే జనాల్ని, ఇప్పుడు ఎంటర్టైన్మెంటే. కాకపోతే అప్పుడు మ్యాజిక్ చేసి లేకపోతే గేమ్స్ చేసి ఎంటర్టైన్ చేసేవాడిని, ఇప్పుడు యాక్టింగ్ లోనో లేకపోతే ఇంకా వేరే దీంట్లోనే ఎంటర్టైన్ చేస్తాను. బట్ అల్టిమేట్ గోల్ ఈజ్ జనాలు హ్యాపీగా ఉండాలి, జనాలు నవ్వుకోవాలి, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. క్వశ్చన్స్ అయిపోయా. వెరీ గుడ్, సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి.